ఓకే స్టూడెంట్స్, మనం క్లాస్ 1లో రియల్ నెంబర్స్ వాటి యొక్క సబ్సెట్స్ అవి ఏ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తాయి అన్నది నేర్చుకున్నాం. సో ఫైనైట్ సెట్స్ అంటే ఏంటి, ఇన్ఫైనైట్ సెట్స్ అంటే ఏంటి, అగ్రిగేట్స్ అంటే ఏంటి. సో ఫైనైట్ సెట్ అంటే మీ అందరికీ తెలుసు, సెట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయో మనం చెప్పగలిగితే దాన్ని ఫైనైట్ సెట్స్ అంటాం. సో అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ సెట్ ఉంది, 1 నుంచి n వరకు కనుక ఎలిమెంట్స్ కనుక దాంట్లో ఉంటే దాన్ని ఫైనైట్ సెట్ అంటాము. సో అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి, n ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో సెట్లో మనం చెప్పగలిగితే అది ఫైనైట్ సెట్. ఒకవేళ చెప్పలేకపోతే దాన్ని ఏమంటాము, ఇన్ఫైనైట్ సెట్ అంటాము. సో ఇప్పుడు ఈ ఫైనైట్ సెట్కి అంటే జనరల్గా మనం చూసి చెప్పేస్తున్నాం, మరి దీనికి ఒక డెఫినిషన్ అనేది ఉంది. సో ఎప్పుడు ఒక సెట్ని ఫైనైట్ అంటాము, ఫైనైట్ అవ్వాలి అంటే ఇప్పుడు మనం రియల్ నెంబర్ సిస్టమ్ ఉంది, దానికి ఒక సబ్సెట్ తీసుకుంటున్నాం ఎస్ అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అయితే అప్పుడు దేర్ ఎగ్జిస్ట్ ఏ మ్యాపింగ్ ఎఫ్ మ్యాప్స్ ఎస్ టు 1 2 అండ్ సో ఆన్ ఎన్. సో ఇదేంటిది ఫైనైట్ సెట్, ఎన్ ఎలిమెంట్సే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎన్ అనేది బిలాంగ్స్ టు ఎన్. సో ఇప్పుడు ఎస్ నుంచి ఏదైతే మనం ఫైనైట్ సెట్ అని చెప్పాలనుకుంటున్నామో ఆ సెట్ నుంచి 1 2 అండ్ సో ఆన్ ఎన్ అంటే సమ్ పర్టికులర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్న సెట్కి కనుక బైజెక్టివ్ ఫంక్షన్ అంటే బైజెక్షన్ మ్యాపింగ్ కనుక ఎగ్జిస్ట్ అయితే అప్పుడు ఎస్ని ఫైనైట్ సెట్ అంటాము. అంటే బైజెక్టివ్ మ్యాపింగ్ ఎగ్జిస్ట్ అవ్వడం అంటే ఏంటండి, 1 1 ఆన్ 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. 1 1 సాటిస్ఫై చేస్తే ప్రతి ఎలిమెంట్కి కూడా ఇమేజ్ ఉంది అని చెప్తాం. మరి ఆన్ 2 కండిషన్ సాటిస్ఫై చేస్తే ఎక్స్ట్రా కండిషన్ ఏం చెప్తాము, ప్రతి ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ ఉంటుంది. ప్రీ ఇమేజ్ ఉంటుంది అంటే అర్థం ఏంటి, ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ కోడొమైన్ అండ్ డొమైన్ ఆర్ సేమ్. సో అంటే కోడొమైన్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో డొమైన్లో కూడా అన్ని ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఇక్కడ కోడొమైన్ మనం ఫైనైట్ సెట్ పర్టికులర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్తో తీసుకున్నామంటే ఇది ఫైనైట్ సెట్ కాబట్టి ఇందులో కూడా పర్టికులర్ నెంబర్ అంటే ఇందులో n ఉంటే ఇందులో కూడా n ఉంటాయి. అప్పుడు ఎస్ ఏమవుతుంది, ఫైనైట్ సెట్ అవుతుంది. సో ఒరిజినల్ డెఫినేషన్ ఆఫ్ ఫైనైట్ సెట్ అంటే ఒక సెట్ని ఫైనైట్ సెట్ అని చెప్పాలి అంటే ఆ సెట్ నుంచి పర్టికులర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్న ఒక సెట్కి కనుక బైజెక్టివ్ మ్యాపింగ్ ఎగ్జిస్ట్ అయితే అప్పుడు ఆ సెట్ని ఫైనైట్ సెట్ అంటాం. అదర్వైజ్ ఇన్ఫైనైట్ సెట్ అని చెప్తాము. సో అలాగే అగ్రిగేట్. సో ఆల్రెడీ మనం గ్రూప్ థియరీ నేర్చుకున్నాం కాంప్లెక్స్ అని. సో కాంప్లెక్స్ అంటే ఏంటండి, నాన్ ఎంప్టీ సబ్సెట్. సో ఇక్కడ కూడా అగ్రిగేట్ అంటే నాన్ ఎంప్టీ సబ్సెట్. సో నాన్ ఎంప్టీ సబ్సెట్ అనే దాన్ని అగ్రిగేట్ అంటాము. సో ఇప్పుడు నల్ సెట్ అనేది సబ్సెట్ అవుతుంది, ప్రతి సెట్కి కూడా నల్ సెట్ అనేది సబ్సెట్. మరి నల్ సెట్స్ ఎలిమెంట్స్ ఉంటాయా, ఉండవు. కానీ నల్ సెట్ అనేది అగ్రిగేట్ అంటామా, అనం. ఎందుకు, నాన్ ఎంప్టీ సబ్సెట్ అయి ఉండాలి. ఏదైనా సెట్ తీసుకుంటే అది మస్ట్గా నాన్ ఎంప్టీ సెట్ అయితేనే దాన్ని అగ్రిగేట్ అంటాము. సో నల్ సెట్లో ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి నల్ సెట్ అనేది అగ్రిగేట్ అవ్వదు, కానీ సబ్సెట్ అవుతుంది. సో సబ్సెట్ వేరు, అగ్రిగేట్ వేరు. సో నల్ సెట్లో ఎలిమెంట్స్ ఉండవు కానీ నల్ సెట్ని ఫైనైట్ సెట్ అంటాము. నల్ సెట్లో మనకి ఎలిమెంట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వవు కానీ నల్ సెట్ని ఏమంటాం, ఫైనైట్ సెట్ అంటాం. బట్ ఇది అగ్రిగేట్ కాదు. సో ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అండి రియల్ నెంబర్స్కి. ఇవి నేర్చుకుంటేనే రియల్ నెంబర్స్ బాగా వస్తుంది, అంటే ఇవి బాగా అర్థమైతేనే రియల్ నెంబర్స్ బాగా చేయగలం. సో బౌండెడ్నెస్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఆర్. ఆర్కి తీసుకున్న సబ్సెట్స్ యొక్క బౌండెడ్నెస్ గురించి చెప్పడం. సో బౌండెడ్నెస్ అంటే ఇప్పుడు మనకు ఒక సబ్సెట్ ఎస్ అనేది ఎగ్జిస్ట్ అయింది ఆర్కి అనుకుందాం. సో అంటే ఆర్ అనేది ఒక సెట్. సో ఈ సెట్కి బౌండెడ్నెస్ చెప్పాలి. సో బౌండెడ్నెస్ అంటే ఏంటండి, అప్పర్ బౌండ్స్ లోయర్ బౌండ్స్ ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి, వేటిని అప్పర్ బౌండ్స్ అంటాము, వేటిని లోయర్ బౌండ్స్ అంటాము అనేది ఇప్పుడు చెప్పాలి. సో ఇప్పుడు మనకి సెట్లో ఫర్ సపోజ్ నేను ఎలిమెంట్స్ 1 2 3 4 5 అని చెప్పి తీసుకున్నాను అనుకోండి. సో అప్పర్
అప్పర్ బౌండ్ అన్నాము అంటే సెట్లో ఎలిమెంట్స్ కన్నా పెద్దవయ్యే ఎలిమెంట్స్ రియల్ నెంబర్ సిస్టంలో కనుక ఎగ్జిస్ట్ అయితే వాటిని అప్పర్ బౌండ్స్ ఆఫ్ ది సెట్ అని చెప్పేసి చెప్తాం. సో అలా అంటే 5 ఉందండి ఇక్కడ. సో నెక్స్ట్ నెంబర్ ఏంటి 6 దేంట్లో ఉంటుంది రియల్ నెంబర్స్లో ఉంటుంది. సో అంటే 6 ఈ సెట్కి అప్పర్ బౌండ్. సో అంటే అబోవ్ వాల్యూ అని అర్థం. సో అప్పర్ బౌండ్. సో 6 తర్వాత ఉన్న నెంబర్స్ అన్నీ కూడా ఈ సెట్కి ఏమవుతాయి అప్పర్ బౌండ్స్ అవుతాయి. అలాగే 1 బిలో రియల్ నెంబర్స్లో ఉండే నెంబర్ ఏంటండి 0. సో మనం డెసిమల్స్లో తీసుకోవట్లా ఇంటిజర్స్నే చెప్తున్నాం ఫస్ట్. సో 1కి ముందు వచ్చే నెంబర్ ఏంటండి 0. సో 0 కన్నా ఇంకా -1 -2 ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయి రియల్ నెంబర్స్లో ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఈ సెట్కి ఏమవుతాయి లోయర్ బౌండ్స్ అవుతాయి. సో 6 తర్వాత అన్నీ కూడా ఏమవుతాయి అప్పర్ బౌండ్స్ అవుతాయి. సో ఇలాంటి అప్పర్ బౌండ్స్లో అంటే ఇప్పుడు మనం ఒక సెట్కి కనుక అప్పర్ బౌండ్ చెప్పాలి అంటే అప్పర్ బౌండ్ అంటే ఆ వాల్యూ దాటితే అన్నీ అప్పర్ బౌండ్స్ అని అర్థం అనమాట. అంటే సెట్ అక్కడ వరకే ఎగ్జిస్ట్ అయింది, దాని ముందు వరకే ఎగ్జిస్ట్ అయింది అని. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ K1 అనేది అప్పర్ బౌండ్ అని చెప్పాలి అంటే ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు ఎస్కి ఎక్స్లో అంటే ఎస్లో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు K1 అవ్వాలి. సో ఇది అప్పర్ బౌండ్ డెఫినేషన్. K1 is said to be an upper bound if for all x belongs to S, x less than or equal to K1. అంటే ఎస్లో ఎగ్జిస్ట్ అయిన ప్రతి ఎలిమెంటు కూడా వాటికన్నా చిన్నది లేదా ఈక్వల్ అయితే దాన్ని అప్పర్ బౌండ్ అంటాము. సో ఇలా ఎగ్జిస్ట్ అంటే K1ఏ కాదు K1 తర్వాత ఉండే నెంబర్స్ అన్నీ కూడా అంటే K1కి అబోవ్ ఎగ్జిస్ట్ అయ్యేవన్నీ కూడా ఈ సెట్కి ఏమవుతాయి అప్పర్ బౌండ్స్ అవుతాయి. అలా ఎగ్జిస్ట్ అయిన ఇప్పుడు 6, 7, 8 అండ్ సో ఆన్ ఇవన్నీ కూడా అప్పర్ బౌండ్స్ ఆఫ్ దిస్ సెట్ 1 2 3 4 5కి. మరి వీటిల్లో లీస్ట్ అప్పర్ బౌండ్. సో లీస్ట్ అంటే ఏంటండి చిన్నది. సో ఎగ్జిస్ట్ అయిన అప్పర్ బౌండ్స్లో అన్నిటికన్నా కూడా చిన్న వాల్యూని లీస్ట్ అప్పర్ బౌండ్ అంటాం. సో దీన్నే సుప్రీమం ఆఫ్ ది సెట్ అని చెప్పేసి చెప్తాం. సో లీస్ట్ అప్పర్ బౌండ్ అవ్వాలి అంటే ఏంటండి కండిషన్ ఎగ్జిస్ట్ అయిన అప్పర్ బౌండ్స్లో అన్నిటికన్నా అదే చిన్నది అయి ఉండాలి. సో దీన్ని పై డెఫినేషన్ ఎలా చెప్తాము అంటే ఫర్ సపోజ్ యూ అనేది అప్పర్ బౌండ్ అనుకుందాం. యూ కనుక అప్పర్ బౌండ్ అయితే ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0కి అంటే ఏదైనా ఒక పాజిటివ్ ఇంటిజర్ కనుక ఎప్సిలాన్ తీసుకుంటే ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0కి మరి యూ అప్పర్ బౌండ్. సో మనకి సెట్లో వాల్యూ రావాలంటే యూలోంచి ఏం చేయాలి ఎప్సిలాను తీసేయాలి. సో యూలోంచి ఎప్సిలాన్ తీసేస్తే అప్పర్ బౌండ్ అవుతుందా అవ్వదు. సో నాట్ an అప్పర్ బౌండ్. మరి అప్పర్ బౌండ్ కాదు కానీ ఇది లీస్ట్ అప్పర్ బౌండ్ అవ్వాలి అంటే ఏమవ్వాలి యూ అనేది లీస్ట్ అప్పర్ బౌండ్ అవ్వాలంటే ఏమవ్వాలి దేర్ ఎగ్జిస్ట్ x belongs to S such that u minus epsilon less than x less than u. అంటే ఇప్పుడు మన దగ్గర S అనే ఒక సెట్ ఉంది. ఈ సెట్కి u అనేది అప్పర్ బౌండ్ అంటున్నాము. ఏదో ఒక పాజిటివ్ ఇంటిజర్ తీసుకుని u మైనస్ ఎప్సిలాన్ చేస్తే దాని u కన్నా చిన్నది కదా నెంబరు అంటే సెట్లో ఏదో ఒక వాల్యూ అవుతుంది. అప్పుడు యూని అప్పుడు అది సెట్లో వాల్యూ అయ్యింది అంటే అది అప్పర్ బౌండ్ కాదు. ఇదిగో నాట్ అన్ అప్పర్ బౌండ్. మరి సెట్లో వాల్యూ కాదు మరి అప్పుడు యూని లీస్ట్ అప్పర్ బౌండ్ అని చెప్పాలంటే ఏం చెప్పాలి ఎగ్జిస్ట్ అయిన అప్పర్ బౌండ్స్లో అదే చిన్నది అని చెప్పాలి. సో అంటే యూలోంచి చిన్న వాల్యూ తీసేస్తే ఇది అప్పర్ బౌండ్ కాదు కానీ యూ మైనస్ ఎప్సిలాన్కి యూకి మధ్యలో ఒక నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పగలిగేమో అనుకోండి. అప్పుడు యూని లీస్ట్ అప్పర్ బౌండ్ అంటే అట్లీస్ట్ 1x బిలాంగ్స్ టు ఎస్ ఒక్కటైనా ఎగ్జిస్ట్ అవుతుంది యూ మైనస్ ఎప్సిలాన్కి యూకి మధ్యలో ఎగ్జిస్ట్ అయ్యేటట్టు. అప్పుడు యూని లీస్ట్ అప్పర్ బౌండ్ అని చెప్పేసి పిలుస్తాం. లోయర్ బౌండ్. సో లోయర్ బౌండ్ అని చెప్పాలి ఇది సెట్. సో లోయర్ బౌండ్ని వీతో డినోట్ చేస్తాము. సో వి అనేది కనుక ఈ సెట్కి లోయర్ బౌండ్ అవ్వాలి అంటే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికన్నా అంటే ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్కి వి ఎలా ఉండాలండి చిన్నగా ఉండాలి. అంటే వి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు
ఎక్స్ కండిషన్, దీన్నే ఇలా రివర్స్లో కూడా ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి అని కూడా రాయొచ్చు. సో అంటే సెట్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఈ వి కన్నా పెద్దవై ఉంటే కనుక విని లోయర్ బౌండ్ అంటాము. మరి దీన్ని గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ అని చెప్పాలి అంటే ఎలా చెప్తాము? సో వి అనేది ఆల్రెడీ లోయర్ బౌండ్. సో లోయర్ బౌండ్ అయితే ఏదైనా పాజిటివ్ ఇంటిజర్ ఎప్సిలాన్ పాజిటివ్ ఇంటిజర్ అంటే ఏదో పెద్ద ఇంటిజర్ తీసుకోమండి. సో చాలా చిన్న పాజిటివిటీ, లీస్ట్ పాజిటివిటీ సార్ అనమాట. ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 ఏం చేయాలి? వీలోంచి తీసేస్తే ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది, కానీ సెట్లో వాల్యూ అవ్వాలి అది. అంటే ఏం చేయాలి? వి ప్లస్ ఎప్సిలాన్. అప్పర్ బౌండ్కి అయితే మైనస్ చేయాలి, లోయర్ బౌండ్కి అయితే ప్లస్ చేయాలి. సో వి ప్లస్ ఎప్సిలాన్ చేస్తే అది లోయర్ బౌండ్ అవుతుందా? ఇదే లోయర్ బౌండ్. సో దాన్ని దాటేస్తుంది. సో ఈజ్ నాట్ ఏ లోయర్ బౌండ్, అంటే సెట్లో వాల్యూ అయిపోతుంది. ఈజ్ నాట్ ఏ లోయర్ బౌండ్. సో మరి లోయర్ బౌండ్ కాదు అంటే కంపల్సరీ దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 y. సో ఇది కాదు అని చెప్తున్నాం అంటే కంపల్సరీ అట్లీస్ట్ 1 y బిలాంగ్స్ టు ఎస్ సచ్ దట్ ఏ రెండింటికి మధ్యలో ఎగ్జిస్ట్ అవ్వాలి? వికి వి ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలో ఎగ్జిస్ట్ అవుతుంది. సో అప్పుడు ఈ వి ఏమవుతుందండి? గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ అవుతుంది. సో ఇది డెఫినేషన్. సో 2 డెఫినేషన్స్ బాగా అర్థం చేసుకోండి. యు అనేది లీస్ట్ అప్పర్ బౌండ్, దీన్నే సుప్రీమం అంటాం. సుప్రీమం, సుప్రీమంని సుప్రీమం ఎస్ యు అని చెప్పి డినోట్ చేస్తాం. సో ఇది అప్పర్ బౌండ్, లీస్ట్ అప్పర్ బౌండ్ అంటే సుప్రీమం అవ్వాలి అంటే దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 x belongs to s such that for epsilon greater than 0 u minus epsilon less than x less than u. ఇది least upper bound definition. సో అలాగే వీని లోయర్ బౌండ్ అంటాం. సో దాన్ని గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ అనాలి అంటే ఇన్ఫిమమ్ అంటామండి. ఇన్ఫిమమ్. సో ఇన్ఫిమమ్ ఎస్ని వితో డినోట్ చేస్తాం. సో ఇన్ఫిమమ్ ఎస్ వి అవ్వాలి అంటే ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0కి దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 y బిలాంగ్స్ టు ఎస్ సచ్ దట్ వి లెస్ దాన్ y లెస్ దాన్ వి ప్లస్ ఎప్సిలాన్ కండిషన్ సాటిస్ఫై చేయాలి. సో దీన్ని లీస్ట్ అప్పర్ బౌండ్ డెఫినేషన్, ఇది గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ డెఫినేషన్. సో ఇవి బాగా వస్తే మనం ఇప్పుడు సెట్స్కి ఏదైనా వాళ్ళు సెట్స్ ఇస్తే దానికి లీస్ట్ అప్పర్ బౌండ్ ఏమవుతుంది, గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ అంటే ఇన్ఫిమమ్ ఏమవుతుంది, సుప్రీమమ్ ఏమవుతుంది చెక్ చేస్తామన్నమాట. లీస్ట్ అప్పర్ బౌండ్ గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ గురించి తెలుసుకున్నాం. సో మరి బౌండెడ్నెస్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఒక సెట్కి ఎస్ అనే ఒక సెట్కి అప్పర్ బౌండ్ లోయర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవుతాయో, లీస్ట్ అప్పర్ బౌండ్ గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవుతాయో అప్పుడు ఆ సెట్ బౌండ్ అయిపోయింది. అంటే పర్టికులర్ 2 వాల్యూస్ మధ్య సెట్ అనేది బౌండ్ అయ్యింది అని చెప్తాం. సో ఫర్ సపోజ్ ఇది K1, ఇది K2. K2 అనేది లీస్ట్ అప్పర్ బౌండ్, K1 అనేది గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ అని చెప్పి తీసుకుంటే ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు ఎస్కి K1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు K2 అని రాసుకోగలిగితే అప్పుడు సెట్ ఎస్ అనేది బౌండెడ్ సెట్ అని చెప్పేసి చెప్తాం. సో S is bounded if and only if. S is bounded if and only if for all x belongs to S K1 less than or equal to x less than or equal to K2, where K1 is greatest lower bound, K2 is least upper bound. సో దీన్ని ఇంకొక డెఫినేషన్ కూడా రాయొచ్చు. ఫర్ ఎనీ ఫిక్స్డ్ వాల్యూ Kకి ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్కి మోడ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అని చెప్పినా కూడా ఎస్ అనేది బౌండెడ్ సెట్ అవుతుంది. సో ఎస్ అనేది బౌండెడ్ సెట్ ఇఫ్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్ మోడ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అంటే పర్టికులర్ వాల్యూ. సో ఈ మోడ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అంటే మోడ్ ఎక్స్ వాల్యూ మ్యాక్సిమంకి మినిమంకి మధ్యలో ఉంటుంది అని చెప్పుకున్నాం. సో ఈ రిలేషనే -k లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అన్నమాట అండి. సో ఇలా అయినా చెప్పచ్చు బౌండెడ్ డెఫినేషన్, ఈ విధంగా అయినా చెప్పచ్చు.
ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఒక ఫైనైట్ సెట్ తీసుకుంటున్నాను నేను. సో ఫైనైట్ సెట్ అంటే ఇందులో పర్టికులర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు. సో ఇది ఫైనైట్ సెట్ అన్నాను. సో ఫైనైట్ సెట్ అనేది బౌండెడ్ సెట్టేనా అండి? సో ఎందుకు? దీనికి n+1 అనే నెంబర్ నెక్స్ట్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుంది, అది అప్పర్ బౌండ్. సో 0 అనేది ఎగ్జిస్ట్ అయింది రియల్ నెంబర్లో. ఈ నెంబర్స్ కన్నా చిన్నదయ్యే నెంబర్ ఎందులో ఉండాలి? రియల్ నెంబర్స్లో ఉండాలి. సో ఉంది కాబట్టి లోయర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయ్యింది. ఎప్పుడైతే అప్పర్ బౌండ్స్ లోయర్ బౌండ్స్ ఎగ్జిస్ట్ అవుతాయో ఆ సెట్కి లీస్ట్ అప్పర్ బౌండ్ ఉంటుంది, గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ ఉంటుంది. అంటే ఇన్ఫిమము సుప్రీమము రెండు ఎగ్జిస్ట్ అవుతాయి. సో అలా ఇన్ఫిమము సుప్రీమము ఎగ్జిస్ట్ అయితే పర్టికులర్ నెంబర్స్ మధ్య ఈ వాల్యూస్ అన్నీ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి అని చెప్పగలుగుతున్నాం కాబట్టి ఆ సెట్ ఏమవుతుంది? బౌండెడ్ సెట్ అవుతుంది. అంటే ఎవ్రీ ఫైనైట్ సెట్ ఈజ్ బౌండెడ్. మరి జెడ్ గురించి మాట్లాడదాం. ఇంటిజర్స్ సెట్. సో ఇంటిజర్స్ సెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? -∞ నుంచి +∞ వరకు. సో దీనికి అప్పర్ బౌండ్ ఏమవుతుందో మనం చెప్పలేం. సో అలాగే లోయర్ బౌండ్ ఏమవుతుందో చెప్పలేం. మరి ఇది బౌండెడ్ సెట్టా? సో ఇన్ఫిమము సుప్రీమము దీనికి ఎగ్జిస్ట్ అవ్వవు కాబట్టి ఇది నాట్ బౌండెడ్. సో అలాగే రేషనల్ నెంబర్స్ తీసుకోండి. సో రేషనల్ నెంబర్స్ కూడా ఎలా ఉంటాయి ఫాము? p/q such that p, q belongs to z. సో జెడ్లోనే ఉంటాయి. అది కూడా ఇన్ఫైనైట్ నెంబర్స్ ఇవి కూడా. అంటే q అనే సెట్ కూడా ఇన్ఫైనైట్ సెట్. సో ఇన్ఫైనైట్ సెట్ అనేది ఎప్పుడు కూడా నాట్ బౌండెడ్, బౌండెడ్ సెట్ కాదు. సో గ్రేటెస్ట్ అండ్ లీస్ట్ మెంబర్స్ ఆఫ్ అన్ అగ్రిగేట్. అగ్రిగేట్ అంటే ఏంటండి? నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్. సో ఎస్ అనే ఒక సెట్ మన దగ్గర ఉంది. సో దీనికి గ్రేటెస్ట్ ఎలిమెంటు లీస్ట్ ఎలిమెంటు. సో గ్రేటెస్ట్ ఎలిమెంట్ అంటే అప్పర్ బౌండ్, అంటే లీస్ట్ అప్పర్ బౌండ్ని అంటే సుప్రీమంని గ్రేటెస్ట్ ఎలిమెంట్ అంటాం. అంటే సెట్లో ఉన్న వాల్యూస్ అన్నిటికన్నా కూడా పెద్దది అదే కాబట్టి గ్రేటెస్ట్ మెంబర్ ఆఫ్ ఎస్ అని చెప్పేసి చెప్తాం. అలాగే ఇన్ఫిమమ్ అంటే సెట్లో ఉన్న వాల్యూస్ అన్నిటికన్నా కూడా అదే చిన్న ఎలిమెంట్ కాబట్టి దాన్ని లీస్ట్ మెంబర్ ఆఫ్ ఎస్ అని చెప్పేసి చెప్తాం. లీస్ట్ మెంబర్ ఆఫ్ ఎస్. సో ఎప్పుడైతే ఇలా గ్రేటెస్ట్ ఎలిమెంటు లీస్ట్ ఎలిమెంటు అన్నాం, కానీ ఈ ఎలిమెంట్స్ ఎస్లో ఉండాలి కంపల్సరీ అని లేదండి. సో ఇవి ఎస్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ గ్రేటెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఎస్, లీస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఎస్ అని చెప్పేసి చెప్తాము. ఒక సెట్కి ఎగ్జిస్ట్ అయ్యే అప్పర్ బౌండ్స్లో లీస్ట్ అప్పర్ బౌండ్ సుప్రీమం అంటాము, గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ని ఇన్ఫిమం అంటాము. కాకపోతే లీస్ట్ అప్పర్ బౌండ్ సెట్లో వాల్యూనే అవ్వాలి అన్న రూల్ లేదు. అలాగే గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ సెట్లో వాల్యూ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే సుప్రీమము ఇన్ఫిమము అనేవి ఆ సెట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ఒకవేళ కనుక సుప్రీమము ఇన్ఫిమము సెట్లో ఉంటే, అంటే ఇప్పుడు ఏవైతే సుప్రీమం ఎస్ ఇన్ఫిమం ఎస్ అంటున్నామో ఇవి రెండూ కూడా సెట్లో ఎలిమెంట్సే అయితే కనుక అప్పుడు ఈ ఎస్ని అటైన్స్ ఇట్స్ బౌండ్స్ అని చెప్తాం. అటైన్స్ ఇట్స్ బౌండ్స్ అని చెప్పేసి చెప్తాం. అంటే ఏంటండి? ఇన్ఫిమము సుప్రీమము కూడా సెట్లోనే ఉన్నాయి అని అర్థం అన్నమాట. సో అంటే ఇన్ఫిమం ఎస్ సుప్రీమం ఎస్ కూడా ఎస్లోనే ఉన్నాయి అని చెప్పేసి అన్నప్పుడు ఎస్ అటైన్స్ ఇట్స్ బౌండ్స్ అనేసి చెప్తాము. ఫర్ సపోజ్ ఎస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2, 4, 6, 8 అండ్ 10, 12 అని చెప్పి తీసుకున్నాం. సో ఈ సెట్కి అప్పర్ బౌండ్ ఏమవుతుంది, లోయర్ బౌండ్ ఏమవుతుంది? సో అప్పర్ బౌండ్ అంటే 12 తర్వాత 13, 14 అవన్నీ కూడా అప్పర్ బౌండ్స్. అలాగే లోయర్ బౌండ్స్ అంటే 1, 0 ఇవన్నీ కూడా లోయర్ బౌండ్స్. సో ఇప్పుడు గ్రేటెస్ట్ ఎలిమెంట్ ఏంటి, లీస్ట్ ఎలిమెంట్ ఏంటి ఆ సెట్కి? సో ఇప్పుడు గ్రేటెస్ట్ అన్నిటి సెట్లో ఉన్న అన్నిటి వాల్యూస్ కన్నా చిన్నది ఏంటండి? 2 కాబట్టి 2ని లీస్ట్ ఎలిమెంట్ అంటాం. అలాగే 12ని గ్రేటెస్ట్ ఎలిమెంట్ అని చెప్పేసి చెప్తాం. అంటే సుప్రీమం ఎస్ ఈక్వల్ టు 12, అలాగే ఇన్ఫిమం ఎస్ ఈక్వల్ టు 2 అని చెప్పేసి చెప్తాం. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ 1 <x <2 అన్నారు. సో 1కి 2కి మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ ఈ సెట్లో ఉన్నాయి. మరి ఇదంతా దేని యొక్క సబ్సెట్? రియల్ నెంబర్స్ యొక్క సబ్సెట్స్. ఇదంటే డైరెక్ట్గా 2, 4, 6, 8, 10, 12 అని నెంబర్స్ ఇచ్చేసారు. సో నెంబర్స్ ఇచ్చారు కాబట్టి దీని నెక్స్ట్ దాని కిందవన్నీ కూడా లోయర్ బౌండ్స్ అవుతాయి. కాకపోతే మనం ఇన్ఫిమమ్ చెప్పినప్పుడు ఏం చెప్పాం? సెట్లో వాల్యూని ఇన్ఫిమమ్ అవుతుంది, సెట్లో వాల్యూని సుప్రీమమ్ అవుతుంది అని చెప్పేసాం. ఇప్పుడు ఈ సెట్ దగ్గరకు రండి.
సెట్ ఎక్స్ అన్నారు. ఎక్స్ వాల్యూస్ 1కి 2కి మధ్యలో ఉంటాయి అంటున్నారు. సో అన్ని రియల్ నెంబర్స్ అంటే 1 తర్వాత ఉండే డెసిమల్స్ అన్నీ కూడా ఉంటాయి. కానీ అప్పుడు సెట్కి లోయర్ బౌండ్ ఏది పనిచేస్తుంది? 1 లోయర్ బౌండ్ కింద పనిచేస్తుంది. దాన్ని గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ అంటే ఇన్ఫిమమ్ అంటాం. సో అలాగే ఈ 2 ఎలా పనిచేస్తుంది? లీస్ట్ అప్పర్ బౌండ్. సో ఆ నెంబర్ బిలో నెంబర్ ఇమీడియట్ బిలో నెంబర్ వరకు కూడా సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అంటే 2నే ఆ సెట్కి అప్పర్ బౌండ్. సో అదే లీస్ట్ అప్పర్ బౌండ్, దాన్ని సుప్రీమమ్ అంటాము. సెట్ ఆఫ్ 1/n such that n belongs to n అని చెప్పేసి తీసుకున్నాం. సెట్ ఆఫ్ 1/n such that n belongs to n. ఇది సెట్ ఇచ్చారండి. సెట్ ఇచ్చి దీని యొక్క ఇన్ఫిమము సుప్రీమము ఏమవుతాయి అని అడుగుతున్నారు. n belongs to n అంటే న్యాచురల్ నెంబర్స్ సెట్ ఎక్కడి నుంచి ఉంటుందండి? 1 2 3 అండ్ సో ఆన్. అంటే ఈ సెట్ ఎలా ఉంటుంది? 1/1 1/2 1/3 అండ్ సో ఆన్ అండ్ సెట్ ఇన్ఫైనైట్ నెంబర్స్కి అలా వెళ్ళిపోతుంది. క్యాలిక్యులేట్ చేయండి వాల్యూస్. 1/1 అంటే 1, 1/2 అంటే 0.5, 1/3 అంటే 0.33 అండ్ సో ఆన్. అలాగే 1/4 అంటే 0.25 అండ్ సో ఆన్. ఇప్పుడు సెట్లో వాల్యూస్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇది ఇన్ఫైనైట్ సెట్కి వెళ్ళిపోయింది కదా. సో అంటే లోయర్ బౌండ్. ఇప్పుడు సెట్లో వాల్యూస్ ఎలా ఉన్నాయి? ఇది 1, తర్వాత వచ్చింది 0.5, తర్వాత 0.3, తర్వాత 0.2 అంటే ఎలా ఉంది? డిక్రీజింగ్ ఆర్డర్ అంటే డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి అంటే ఈ 1 ఎలా పనిచేస్తుంది? అప్పర్ బౌండ్ కింద పనిచేస్తుంది. 1 అప్పర్ బౌండ్. సో ఆ 1 కన్నా పెద్దదయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఇదే లీస్ట్ అప్పర్ బౌండ్ అంటే సుప్రీమము. అంటే సుప్రీమం s = 1. మరి ఇన్ఫిమమ్ గురించి మాట్లాడాలి. ఇలా ఇన్ఫైనైట్ నెంబర్స్కి వెళ్ళిపోతుంది కదా, ఇన్ఫిమమ్ లేదు, లోయర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవ్వదు అని చెప్పగలమా? ఇప్పుడు n ఇన్ఫైనైట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తుంటే అన్ని 0.25 0.1 0 అలా వెళ్ళిపోయి 0.000 సంథింగ్ వచ్చేసరికి దాన్ని రౌండప్ చేస్తే అట్లీస్ట్ ఏదో ఒక నెంబర్ దగ్గర కంపల్సరీ ఇట్ రీచెస్ 0 రీచ్ అవుతుంది కదండి. పెరుగుతుంటే మనం చెప్పలేం. డిక్రీజ్ అవుతున్నప్పుడు కంపల్సరీ అది 0 రీచ్ అవుతుంది. నెగిటివ్ వాల్యూస్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. లాస్ట్కి వచ్చి అది 0 దగ్గర ఆగిపోవాల్సింది సెట్. సో 0 మస్ట్గా రీచ్ అవుతుంది కాబట్టి 0 అనేది లోయర్ బౌండ్ కింద పనిచేస్తుంది. దాన్నే గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ అంటాం. అంటే ఇన్ఫిమమ్ s = 0 అవుతుంది అన్నమాట. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. సో ఇలాంటివి ఇంకా ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు ఇన్ఫిమము సుప్రీమము కట్టడం బాగా వస్తుంది. వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్. వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? ఎవ్రీ నాన్-ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ n హ్యాస్ ఎ లీస్ట్ ఎలిమెంట్. nకి తీసుకునే ఏ నాన్-ఎంప్టీ సబ్సెట్ అయినా సరే, సో సపోజ్ ఫర్ s సబ్సెట్ ఆఫ్ n అంటే s అనేది నాన్-ఎంప్టీ అయ్యి nకి కనుక సబ్సెట్ అయితే దాంట్లో లీస్ట్ ఎలిమెంట్ అనేది మస్ట్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో న్యాచురల్ నెంబర్సే 1తో స్టార్ట్ అవుతాయి. సో దాన్ని తీసుకునే సబ్సెట్ ప్రతిదానికి కూడా లీస్ట్ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దాన్ని వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ అంటాం. సో అలాగే కంప్లీట్నెస్ యాక్సమ్. కంప్లీట్నెస్ యాక్సమ్ అంటే ఎవ్రీ నాన్-ఎంప్టీ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ విచ్ ఈస్ బౌండెడ్ అబౌవ్ హ్యాజ్ సుప్రీమమ్. సో అంటే నాన్-ఎంప్టీ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. సో ఏదైనా రియల్ నెంబర్స్కి కనుక సబ్సెట్ తీసుకుని అది నాన్-ఎంప్టీ అయితే అంటే ఎస్ ఏదైనా ఒక సెట్ అంటే నాన్-ఎంప్టీ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ కనుక బౌండెడ్ అబౌవ్ సెట్ అయితే, సో అంటే బౌండెడ్ అబౌవ్ బౌండెడ్ బిలో సెట్కి కనుక అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని బౌండెడ్ అబౌవ్ సెట్ అంటాము. అలాగే సెట్కి లోయర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని బౌండెడ్ బిలో సెట్ అంటాము. సో అలా ఇప్పుడు సెట్కి కనుక అప్పర్ బౌండ్ కనుక ఎగ్జిస్ట్ అయితే అది ఏమవుతుంది? సెట్ బౌండెడ్ అబౌవ్ సెట్ అంటాము. అంటే అప్పర్ బౌండ్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి అని అర్థం. సో బౌండెడ్ అబౌవ్ సెట్ అయితే దానికి మస్ట్గా సుప్రీమమ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే అప్పర్ బౌండ్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి అంటేనే లీస్ట్ అప్పర్ బౌండ్ అనేది ఉంటుంది. సో ఆ లీస్ట్ అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పేదే కంప్లీట్నెస్ యాక్సమ్.
అంటే ఎవ్రీ నాన్ ఎంప్టీ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ విచ్ ఈస్ బౌండెడ్ అబౌవ్ హ్యాస్ సుప్రీమం, దట్ ఈస్ కంప్లీట్నెస్ యాక్సిమ్. ఇప్పటి వరకు ఫీల్డ్ యాక్సిమ్స్, ఆర్డర్ యాక్సిమ్స్ అండ్ ఇప్పుడు లాస్ట్ కంప్లీట్నెస్ యాక్సిమ్, ఈ మూడు చెప్పుకున్నాం. సో రియల్ నెంబర్ సిస్టమ్ అనేది ఈ 3 లాస్ని సాటిస్ఫై చేస్తుంది. సో ఈ 3 లాస్ని కనుక సాటిస్ఫై చేస్తే దాన్ని కంప్లీట్ ఆర్డర్డ్ ఫీల్డ్, కంప్లీట్ ఆర్డర్డ్ ఫీల్డ్ అని చెప్పేసి అంటాం. సో ఎప్పుడు ఫీల్డ్ యాక్సిమ్స్, ఆర్డర్ యాక్సిమ్స్, కంప్లీట్నెస్ యాక్సిమ్, ఈ మూడింటిని కనుక ఆర్ కనుక సాటిస్ఫై చేస్తే అప్పుడు ఆర్ ఈజ్ సెడ్ టు బి కంప్లీట్ ఆర్డర్ ఫీల్డ్. సో ఈ కంప్లీట్నెస్ యాక్సిమ్ని అప్పర్ బౌండ్ యాక్సిమ్ ఆర్ సుప్రీమం ప్రాపర్టీ అంటామండి. బౌండెడ్ అబౌవ్ సెట్ అయితే దానికి సుప్రీమం ఉంటుంది అని చెప్తోంది కంప్లీట్నెస్ యాక్సిమ్. సో దీన్నే బౌండెడ్ అబౌవ్ ప్రాపర్టీ ఆర్ సుప్రీమం ప్రాపర్టీ అంటాం. సో అలాగే నాన్ ఎంప్టీ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్, సో అప్పర్ బౌండ్ ఉంటే సుప్రీమం ఉంటుంది అని చెప్తున్నాం. అలాగే లోయర్ బౌండ్ కనుక ఎగ్జిస్ట్ అయితే, లోయర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఏమంటాము, బౌండెడ్ బిలో సెట్ అంటాము. సో బౌండెడ్ బిలో సెట్ అయితే ఏం ఎగ్జిస్ట్ అవుతుంది, ఇన్ఫిమమ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ప్రతి నాన్ ఎంప్టీ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ కనుక బౌండెడ్ బిలో సెట్ అయితే ఆ సెట్కి ఇన్ఫిమమ్ ఉంటుంది. ఆర్కిమెడియన్ ప్రాపర్టీ, ఆర్కిమెడియన్ ప్రాపర్టీ అంటే ఏం లేదండి, ఏదైనా 2 రియల్ నెంబర్స్ కనుక ఆర్లో తీసుకుంటే, ఆర్లో ఎనీ 2 రియల్ నెంబర్స్ అండ్ ఎక్స్ మస్ట్గా గ్రేటర్ దాన్ 0 అయితే దేర్ ఎగ్జిస్ట్ ఎ పాజిటివ్ ఇంటిజర్ n బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ nx గ్రేటర్ దాన్ y. సో 2 రియల్ నెంబర్స్ తీసుకున్నాము, ఎక్స్ అనేది మస్ట్గా పాజిటివ్ ఇంటిజర్ అంటున్నాం. పాజిటివ్ ఇంటిజర్ అయితే ఎన్ అనే ఇంకో ఇంటిజర్ ఎగ్జిస్ట్ అవుతుంది సచ్ దట్ ఎన్ ఇంటూ ఎక్స్ మల్టిప్లై చేస్తే వై కన్నా పెద్దగా ఉండేటట్టు. ఇది జనరల్ ప్రాపర్టీ, మీకు అందరికీ తెలిసి ఎక్స్ పాజిటివ్, వై మస్ట్ బి పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ వై ఫర్ సపోజ్ 2, 1 తీసుకున్నాం అనుకోండి. సో 1 ఏమో ఎక్స్ అనుకోండి, వై 2 అనుకోండి. సో అప్పుడు 1, 2లో ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి కాబట్టి 1 గ్రేటర్ దాన్ 0. సో దేర్ ఎగ్జిస్ట్, మరి ఈ 2 కన్నా పెద్దది అవ్వాలి అన్నప్పుడు ఏ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుందండి, 3 ఇంటూ 1 అంటే nx, అంటే దేర్ ఎగ్జిస్ట్ 3 బిలాంగ్స్ టు z ప్లస్, అంటే ఏ ఇంటిజర్ అయినా ఎగ్జిస్ట్ అవుతుంది సచ్ దట్ nx గ్రేటర్ దాన్ y అయ్యేటట్టు. సో దీన్ని ఆర్కిమెడియన్ ప్రాపర్టీ అంటారు. ఎనీ 2 ఇంటిజర్స్ తీసుకున్నాం అనుకోండి, 2, 3 రెండు కాన్సెక్యూటివ్ ఇంటిజర్స్ అంటే వరుస ఇంటిజర్స్ ఇవి. సో ఈ రెండింటి మధ్య మస్ట్గా ఒక రియల్ నెంబర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో అంటే ఎనీ 2 రియల్ నెంబర్స్ మధ్య, అంటే ఎనీ 2 కాన్సెక్యూటివ్ రియల్ నెంబర్స్ మధ్య దేర్ ఎగ్జిస్ట్ ఏ రియల్ నెంబర్. దాన్ని ఫర్ ఎవ్రీ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్కి, మరి ఇంటిజర్స్ అంటున్నాం కాబట్టి n బిలాంగ్స్ టు z ప్లస్కి n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ n ప్లస్ 1. సో n అనేది ఒక ఇంటిజర్ అయితే n ప్లస్ 1 దాని నెక్స్ట్ కాన్సెక్యూటివ్ ఇంటిజర్. సో మధ్యలో కంపల్సరీ ఒక రియల్ నెంబర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో అలాగే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఏ రియల్ నెంబర్, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఏ రియల్ నెంబర్, ఒక రియల్ నెంబర్కి ఇంటిగ్రల్ పార్ట్ ఏమవుతుంది. రియల్ నెంబర్ అంటే ఏంటండి, అది ఫ్రాక్షన్స్ అవ్వచ్చు, ఇంటిజర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇప్పుడు మన దగ్గర ఎక్స్ అనే ఒక రియల్ నెంబర్ ఎగ్జిస్ట్ అయితే దీని ఇంటిగ్రల్ పార్ట్ని ఇదిగో ఇలా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ బాక్స్ ఎక్స్, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఎప్పుడైనా మనకి 1.5 అని కనపడితే రియల్ నెంబర్ అంటే అర్థం ఏంటండి, ఇంటిగ్రల్ పార్ట్ రాయాలి అంటున్నాం. సో ఇప్పుడు ఈ రియల్ నెంబర్కి ఇంటిగ్రల్ పార్ట్ రాయాలి అంటే ఇది నెంబర్ లైన్ మీద ఇక్కడ 1.5 అంటే దాని నెక్స్ట్ ఇంటిజర్ ఏంటండి 2, దాని బిఫోర్ ఇంటిజర్ ఏంటి 1. సో అంటే 2 కాన్సెక్యూటివ్ ఇంటిజర్స్ మధ్య అది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు దీని యొక్క ఇంటిగ్రల్ పార్ట్ అంటే ఏ ఇంటిజర్ లెస్ దాన్ దట్ నెంబర్, అంటే దాని ఇమీడియట్ లెఫ్ట్ ఇంటిజర్ని ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దట్ నెంబర్ అంటాం. సో అంటే ఈ 1.5కి ఏమవుతుందండి 1 అవుతుంది. సో అలాగే -3.5 తీసుకుందాం, -3.5 తీసుకున్నాను. సో ఇది రియల్ నెంబర్. సో రియల్ నెంబర్ మీద ఇక్కడ -3.5 ఉంది. సో దాని తర్వాత ఏముంటుందండి, ఇటు సైడ్ 3, ఇటు సైడు -4. సో మరి
దాని ఇమీడియట్ లెఫ్ట్ ఇంటిజర్ని రాయాలి. సో ఇమీడియట్ లెఫ్ట్ ఇంటిజర్ అంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జిస్ట్ అయిందండి రిలేషన్. దీన్ని ఎలా రాసాము? 1 ≤ 1.5 2. సో అంటే ఈ 1 రాసుకో, లెఫ్ట్ వాల్యూ రాయాలి ఎప్పుడు కూడా. సో ఇక్కడ కూడా రిలేషన్ రాయండి. -4 ≤ -3.5 -3. సో అంటే -4. సో -3.5 కంటే లెఫ్ట్ ఇంటిజర్ ఇమీడియట్గా మనం ఏదైతే రియల్ నెంబర్కి ఇంటిగ్రల్ పార్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో దాని యొక్క ఇమీడియట్ లెఫ్ట్ ఇంటిజర్ అనేది ఆ రియల్ నెంబర్ యొక్క ఇంటిగ్రల్ పార్ట్ అవుతుంది. సమ్ నోట్ పాయింట్స్ ఏంటి? ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x ఈజ్ ఆల్వేస్ x ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x+1. ఎప్పుడు కూడా దానికన్నా పెద్ద నెంబర్ అయితే అవ్వదు, దానికన్నా చిన్న నెంబర్ని ఇంటిగ్రల్ పార్ట్ అంటాం. సో ఏదైతే నెంబర్కి మనం ఇంటిగ్రల్ పార్ట్ కడుతున్నామో ఆ నెంబర్ అయితే ఆ రియల్ నెంబర్కి ఈక్వల్ అవుతుంది లేదా దానికన్నా చిన్నగా ఉంటుంది. సో అంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ xకి దాని ఇమీడియట్ కాన్సెక్యూటివ్ ఇంటిజర్ కాబట్టి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x+1కి మధ్యలో లై అయి ఉంటుంది. ప్రాపర్టీ మీద కొన్ని ప్రాపర్టీస్ చూద్దాం. సో సుప్రీమమ్ ఆఫ్ -a ఏమవుతుంది? సో ఇప్పుడు అంటే ఏ అనే ఒక సబ్సెట్ ఉంది రియల్ నెంబర్కి, దీనికి సుప్రీమమ్ ఎగ్జిస్ట్ అయ్యింది. అప్పుడు సుప్రీమమ్ -a ఏమవుతుంది? ఇప్పుడు సెట్ నేను 1 2 3 అండ్ సో ఆన్ అన్నానండి. సో దీంట్లో 4 తీసుకోండి. 1 2 3 4 ఎలిమెంట్స్ తీసుకున్నాను. సో 4. సో 4 అనేది ఈ సెట్ యొక్క సుప్రీమమ్. ఇది ఏ సెట్. సో -a చేయండి. -1 -2 -3 -4. ఇప్పుడు వీటన్నిటిలో లీస్ట్ అప్పర్ బౌండ్. సో ఇప్పుడు ఏ అనే ఒక సెట్ 1 2 3 4 అని చెప్పి తీసుకుంటున్నాము. 4 అనేది అప్పర్ బౌండ్. సో అదే లీస్ట్ అప్పర్ బౌండ్, దాన్ని సుప్రీమమ్ అన్నాం. ఇక్కడ 1 అనేది లోయర్ బౌండ్. సో అదే గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ కాబట్టి అది ఇన్ఫిమమ్ అయ్యింది. సో ఇప్పుడు -a క్యాలిక్యులేట్ చేస్తే -a సెట్ తీసుకుంటే ఏమవుతుంది? -1 -2 -3 -4. మరి వీటిలో అప్పర్ బౌండ్ ఏది? అప్పర్ బౌండ్ అంటే ఏంటి? సెట్లో వాల్యూస్ కన్నా పెద్దది. ఏదండి పెద్దది? -4 -3 -2 -1లో పెద్ద నెంబర్ ఏది? -1. సో ఇది అప్పర్ బౌండ్, దాన్నే లీస్ట్ అప్పర్ బౌండ్ అంటాం. సో అదేమవుతుంది? సుప్రీమమ్ అవుతుంది. అలాగే ఇదేమైంది? లోయర్ బౌండ్ అయింది. సో అదే గ్రేటెస్ట్ లోయర్ బౌండ్, దాన్ని ఏమంటాం? ఇన్ఫిమమ్ అంటాం. అంటే ఇక్కడ సుప్రీమమ్ -a వచ్చి ఈ సెట్లో ఏమైంది? ఇన్ఫిమమ్ a అయ్యింది. సుప్రీమమ్ -a కాస్త ఇన్ఫిమమ్ a కింద అయిపోయింది. అంటే సుప్రీమమ్ ఆఫ్ -a ఈక్వల్ టు ఇన్ఫిమమ్ a. ఎందుకు? ఇన్ఫిమమ్ a అంటే 1. సో అందుకోసం మైనస్ సింబల్ -1. సుప్రీమమ్ -a అంటే -1. అలాగే ఇన్ఫిమమ్ ఆఫ్ -a ఈక్వల్ టు ఇన్ఫిమమ్ ఆఫ్ -a ఎంతండి? -4. అదేంటి? సుప్రీమమ్ a అంటే మైనస్ సుప్రీమమ్ a. సో అంటే ఎప్పుడైనా మనకి ఒక సెట్కి కనుక నెగిటివ్ సైన్ అప్లై చేస్తే ఆ సెట్ యొక్క సుప్రీమమ్ మైనస్ ఇన్ఫిమమ్ కింద, ఇన్ఫిమమ్ మైనస్ సుప్రీమమ్ కింద మారిపోతుంది. సో ఇది ప్రాపర్టీస్ ఆఫ్ సుప్రీమమ్. సుప్రీమమ్ అంటే ఏంటి? లీస్ట్ అప్పర్ బౌండ్. అంటే సుప్రీమమ్ ఏదైనా ఒక సెట్కి ఏకి ఇన్ఫిమమ్ సుప్రీమమ్ ఉంటే ఇన్ఫిమమ్ ఏ ఈజ్ ఆల్వేస్ <= సుప్రీమమ్ ఏ. ఇన్ఫిమమ్ ఎప్పుడు కూడా సుప్రీమమ్ కన్నా చిన్నగానే ఉంటుంది. సో అలాగే సుప్రీమమ్ ఏ ప్లస్ బి = సుప్రీమమ్ ఏ ప్లస్ సుప్రీమమ్ పి. సో మనం కాంప్లెక్సెస్లో మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్ అలాగే ఎడిషన్ ఆఫ్ కాంప్లెక్సెస్ నేర్చుకున్నాం. అలా సుప్రీమమ్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సుప్రీమమ్ ఏ ప్లస్ సుప్రీమమ్ బి కింద రాసుకోవచ్చు. సుప్రీమమ్ ఆఫ్ ఏబి అంటే సుప్రీమమ్ ఏ ఇంటూ సుప్రీమమ్ బి. సో అలాగే సేమ్ కండిషన్స్ ఫర్ ఇన్ఫిమమ్ ఆల్సో. అలాగే సుప్రీమమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ అంటే ఎక్స్ అనేది మామూలు నెంబర్, ఏ అనేది సెట్. సో సుప్రీమమ్ ఎక్స్ అంటే ఒకటే నెంబర్ అది. సో అదే అవుతుంది ఎక్స్ ప్లస్ సుప్రీమమ్ ఏ. సో ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ సుప్రీమమ్. నెక్స్ట్ క్లాస్లో మిగతా నేర్చుకుందాం. థ్యాంక్ యూ.